శ్రావణ మాస శోభ విశాఖలో ఎక్కడ చూసినా కనబడుతోంది. ప్రతి రైతు బజారు అంటే విశాఖపట్నంలో 13 రైతు బజార్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. విశాఖపట్నం ఎంవీపీ రైతు బజార్లో మనం ఉన్నాం. పరహాలతో మాడదాం. ఇవాళ ఉదయం నుంచి కూడా ఎంవీపీ మొత్తం సెక్టార్ 11 నుంచి సెక్టార్ 1 వరకు ఎక్కడా కూడా ఖాళీ లేదు. మనం రైతు బజార్లో విజువల్స్ కూడా చూడొచ్చు. జనం అందరూ కూడా మామిడాకులు అరిటాకుల దగ్గర నుంచి పువ్వులు కొబ్బరికాయల వరకు అన్ని కొనుగోలు చేస్తున్నారు. విక్రయాలకు సంబంధించి అయితే కనుక రైతులు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. నిన్నటి నుంచే చాలా వరకు సరుకులు అన్ని తెచ్చుకున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు మనం ఇక్కడ రైతు బజార్లోని ఎస్టేట్ ఆఫీసర్ వరహాలతో మాడదాం. సార్, ఎంతవరకు ఈ డిమాండ్ మనకి కనిపిస్తుంది? ప్రస్తుతం అయితే కనుక ఎంతమంది వచ్చి ఉంటారు ఇప్పటిదాకా మనకి? ఈరోజు రేపు శ్రావణ శుక్రవారం పురస్కరించుకొని వినియోగదారుల రద్దీ అనేది ఎంవీపీ రైతు బజార్కి చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే కూరగాయలు కొనే వాళ్ళు అయితే చాలా తక్కువ ఉన్నారు. ఈరోజంతా కూడా పువ్వులు, కొబ్బరికాయలు, అరటిపళ్ళు, ఈ పూజ సామాన్లు ఏవైతే ఉన్నాయో అవే కొనడానికి జనాలు ఉదయం నుంచి కూడా ఇదే పరిస్థితి, చాలా రద్దీగా మార్నింగ్ నుంచి కూడా ఇలాగే ఉంది. అయితే ఇంచుమించు మాకు ప్రతిరోజు కూడా ఒక 4,000 నుంచి 5,000 వరకు జనాభా అన్నది మన రైతు బజార్కి వస్తారు. ఈరోజు చూసినట్టయితే 6,000 దాటిపోయే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఉదయం నుంచి కూడా ఏమాత్రం కూడా ఎండకి కూడా మీలు తట్టుకొని ఏమాత్రం కూడా రద్దీ అంటే తగ్గలేదు. ఇప్పటికీ కూడా 7:30 అయినా సరే, ఇప్పుడు 7:30 అయినా ఇప్పటికీ కూడా రద్దీ అలాగే ఉంది. అయితే ఈ పువ్వుల రేట్లు కూడా చాలా అదుపు చేయడం అన్నది జరిగింది. అదుపు చేయకపోతే ఇంచుమించు మనకి 1,000 రూపాయల వరకు వెళ్ళిపోవలసిన అవసరం వచ్చేది. 650 రూపాయలకే మనం కరెక్ట్ అనే రేటు, అక్కడ 600 పడితే 50 రూపాయలు మార్జిన్ ఇచ్చుకొని వాళ్ళు ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ కూడా చేసుకొని పెట్టడం జరిగింది రేట్లు. ఈ అతి తక్కువ ధరలో మన రైతు బజార్లో దొరుకుతున్నాయి కాబట్టి జనాల తాగడం అనేది ఎంత ఉంది. అదే బయట చూసుకున్నట్టయితే 1,000 రూపాయల నుంచి 1,200 రూపాయల వరకు కూడా చామంతి పూలు అమ్మే అవకాశం ఉంది, అమ్ముతున్నారు కూడా. అది వినియోగదారుల నుంచి ఎట్లా ఉన్నాయి అరిటాకులు? ఏ రేట్లు? అరిటాకులు ఇవన్నీ చూసినట్టయితే అరిటాకులు మనకి 10 రూపాయలకి 3 ఆకులు ఇస్తున్నారు. అరిటాకులు 3 రూపాయలు ఇలా పడుతుంది. యాక్చువల్గా పెద్దాకైతే ఒకటే పెద్దాకు వచ్చినట్టయితే ఒక 5 రూపాయల వరకు తీసుకున్నారు. ఆ పెద్దాకు ఏంటంటే మనం కట్ చేసినట్టయితే 3 ఆకులు వస్తుంది, అది ఒక 10 రూపాయల వరకు తీసుకుంటున్నారు. అలాగే చామంతి పూలు వచ్చాయి 650 రూపాయలు ఉంది. అలాగే గులాబీలు అయితే 450 రూపాయలు ఉంది కేజీ. అలాగే మనకి కలువ పువ్వులు, మన లక్ష్మీదేవి పెట్టే కమల పువ్వులు అంటారు, అట్లా కమల పువ్వులు, తామర పువ్వులు ఇవి వచ్చినట్టయితే మనకి రెడ్ కలర్ వచ్చి 15 రూపాయలు ఒకటి అమ్ముతున్నారు. అదే వైట్ అయితే 10 రూపాయల వరకు అమ్ముతున్నారు. అలాగే అన్ని రకాల పువ్వులు మన ఎంవీపీ రైతు బజార్లో లభ్యమయ్యే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. అందువలన ఈ జనాల తాగడనేది ఇలాగా ప్రజలు ప్రతి ఒక్కరు కూడా రేపు పూజ చేసుకోవడానికి అవకాశం ఉన్న ఆ పూజా సామాగ్రి అంతా ఇక్కడ దొరుకుతుంది కాబట్టి అందరూ కూడా ఇంత రద్దీగా ఉదయం నుంచి వస్తున్నారు. వరహాలు చెప్తోంది. మన ఎంవీపీ ప్రాంతానికి అయితే కనుక రోజుకి 2,000 నుంచి 3,000 వరకు జనాభా ఇక్కడికి వస్తూ ఉంటారు. అయితే వాళ్ళు 6 నుంచి 10,000 వరకు జనాభా ఉండే అవకాశం ఉందని ఆయన అంచనాగా చెప్తున్నారు. ఎందుకంటే ఉదయం నుంచి అంటే దాదాపు 7 గంటల నుంచి ప్రస్తుతం ఇప్పుడు 8 గంటలు అవుతుంది. ఈ 8 గంటల టైంలో కూడా జనం అనేవి వస్తూనే ఉన్నారు, వెళుతూనే ఉన్నారు, కొనుగోలు చేస్తూనే ఉన్నారు, విక్రయాలు అవుతూనే ఉన్నాయి. విశాఖపట్నంలో ఎక్కడ చూసినా ఈ శ్రావణ శోభ అయితే కనిపిస్తోంది. శ్రావణ మాసానికి సంబంధించి రేపు కీలకమైన వారం. ఎందుకంటే శుక్రవారం రేపు పౌర్ణమి ముందు రోజు కాబట్టి, రాఖీ పౌర్ణమి ముందు రోజు కాబట్టి ఈ శుక్రవారం చాలా బాగుంటుందని శ్రేష్టమైన మహిళలందరూ భావిస్తుంటారు. ఈ నేపథ్యంలో రేపు ఇవాళ లక్షవారం నుంచి రేపు శుక్రవారం కోసం వీరందరూ కూడా ఒక్కసారిగా మార్కెట్కి వచ్చి కొనుగోళ్ళు అయితే చేస్తున్నారు. అందరి చేతుల్లోనూ మామిడాకులతో, అలాగే తర్వాత అరిటాకులతోనూ, కొబ్బరికాయలు, అరటిపళ్ళతోనూ వీరందరూ కూడా కొనుగోలు చేసి ఇక్కడి నుంచి ఇళ్లకు బయలుదేరుతున్నారు. ఏదైనప్పటికీ శ్రావణ శోభ ఇవాళ మాత్రం విశాఖపట్నం మొత్తం కనిపిస్తోందనే చెప్పాలి.